లేటెస్ట్‌గా యెల్లో మీడియాలో ఒక వీడియో ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు. యెల్లో మీడియా స్టార్ట్ చేసింది. తర్వాత వాళ్ళ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంతకీ ఏమంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన చేశారు. ఆ సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య అనే ఒక వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ వల్ల అంటే ఆ వెహికల్స్ ఏదో ఢీకొట్టి చనిపోయాడని చెప్పేసి ఆనాడు ఒక వార్తనైతే బాగా స్ప్రెడ్ చేశారు యెల్లో మీడియాలో. తర్వాత అక్కడే ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సింగయ్య చనిపోవడానికి జగన్మోహన్ గారి కాన్వాయ్కి ఎటువంటి సంబంధం లేదు, రోడ్డులో ఏదో అన్నౌన్ వెహికల్ ఒకటి ఢీకొట్టింది, కింద పడిపోయి చనిపోయాడని చెప్పేసి ఎస్పీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటితో అది ఆగిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ యెల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు టైర్ కింద ఒక వ్యక్తి పడిపోయి దొర్లుకుంటూ పోయినట్టు ఆ వ్యక్తియే సింగయ్య అన్నట్టు యెల్లో మీడియాలో బాగా ఊదర కొట్టిస్తున్నారు. ఆ వీడియో క్లిప్ని సోషల్ మీడియాలో వేసి బాగా తిప్పుతున్నారు. తెలుగుదేశం పార్టీ దాన్ని బాగా వైరల్ చేయడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. చూసారా, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద టైర్ కింద సింగయ్య తొక్కుకుంటూ వెళ్ళిపోయిన జగన్ అని చెప్పేసి ఇంక బీభత్సంగా ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ చేస్తున్నారు. ఇంకా దానికి యెల్లో మీడియా కూడా జాకెట్ పెట్టి పైకి లేపుతుంది. మామూలు కూడా కాదు. సింగయ్య మృతి వెలుగులోకి షాకింగ్ వీడియోలు అని చెప్పేసి వేసి మరీ తిప్పుతున్నారు. ఏమని తిప్పుతున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గమో దాని గురించి మళ్ళీ చెప్తున్నాం. సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన విషయం మనకు ఎందుకు తెలిసిన ఆ వాహనం జగన్దే అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద దొల్లుకుంటూ పోతున్నామంటే ఆ వ్యక్తి సింగయ్యే అనేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నడుస్తుంది, అదేవిధంగా యెల్లో మీడియాలో నడుస్తుంది. తర్వాత ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా దాని గురించి ఏమి కానీ చెప్పలేదు. అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద అటువంటి యాక్సిడెంట్ జరిగిందా అన్నది ఒకటైతే, రెండో పాయింట్, మొన్న ఎస్పీ గారు సింగయ్య అనే వ్యక్తిని అన్నౌన్ వెహికల్ ఒకటి ఢీకొట్టినే పడిపోయాడని చెప్పేసి కదా రాశారు, చెప్పారు. అన్నౌన్ వెహికల్ ఆయన ఎక్కడో వెళ్తుంటే అన్నౌన్ వెహికల్ ఏదో వచ్చి కొట్టి చనిపోయాడని చెప్పేసి కదా మొన్న ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. 2 పాయింట్లు. అక్కడ ఎస్పీ గారు చెప్పిన దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా వైరల్ చేస్తున్నటువంటి దానికి సంబంధమే లేదు. తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటే మళ్ళీ వీళ్ళే రైట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద పడిపోయిన వ్యక్తి సింగయ్యేనా అని చెప్పేసి వీళ్ళే క్వశ్చన్ మార్క్ వేస్తారు. ఎంత దారుణం చూడండి. ఎవరికి కూడా క్లారిటీ లేదు. అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద వ్యక్తి ఆ విధంగా జరిగిందనేది ఎవరికి తెలియదు. అసలు అది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వీడియోని క్రియేట్ చేసి వదిలేదనేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలా, పోలీసులు ఇంకా దాని మీద కూడా ఇంకా ఏదో చేస్తూ ఉంటారు. పోలీసులు ఇప్పటివరకు దాని గురించి స్టేట్మెంటే ఇవ్వలేదు. కానీ యెల్లో మీడియాలో పచ్చ మీడియాలో మాత్రం బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద ఒక వ్యక్తి పడి దొర్లుకుంటూ పోయినట్టు, కారు అతని మీద ఎక్కించినట్టు, చనిపోయినట్టు బీభత్సంగా చేస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం అయితే మాత్రం ఎవరైతే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారో, ఎవరైతే ఆ వీడియోని బాగా వైరల్ చేస్తున్నారో, ఏ మీడియా సంస్థ అయితే ఆ వీడియోని బాగా వైరల్ చేసిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది కానీ ఎందుకంటే ఇప్పటివరకు పోలీసులు దాని మీద ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద జరిగిందా అన్నది కూడా పోలీసులు ఎక్కడ కానీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం బాగా బీభత్సం చేస్తున్నారంటే ఇది మాత్రం కంపల్సరీగా 100% ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి వీడియోగానే స్పష్టమవుతుంది. ఎందుకంటే స్టార్ట్ అయింది ఫస్ట్ మన పచ్చ మీడియా నుంచే స్టార్ట్ అయింది. పచ్చ మీడియా నుంచి స్టార్ట్ అయిందంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. దాంట్లో ఎటువంటి డౌట్లే. ఆ వీడియో మొదట క్రియేట్ చేసింది ఎవరు, అలా యెల్లో మీడియాకి పంపించింది ఎవరు, అక్కడ నుంచి బాగా ఊదరగొట్టింది ఎవరు, దాని తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వాళ్ళు దాన్ని బాగా స్ప్రెడ్ చేయడానికి గల కారణాలు ఏంటి, వీటి మీద అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే అది చాలా స్పష్టంగా మనకు చేసినంత వరకు అదైతే స్పష్టంగా ఏఐ వీడియోగానే అర్థమవుతుంది. కానీ పోలీసులు దాని మీద ఇంకా ఎంక్వైరీ వేయాలా, దాని మీద చర్చ చేయాలా, అది నిజమా కాదని తెలియాలా. ఇంకా తర్వాత ఇప్పుడు బాగా వీడియో కూడా వైరల్ అవుతుంది కాబట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద స్పందించాలా తెలియాలి. ఇంకా పూర్తి వివరాలు పూర్తిగా ఎవరికి ఏం తెలియదు, కానీ ఓన్లీ సోషల్ మీడియాలో యెల్లో మీడియాలో మాత్రమే ప్రచారం అవుతుంది. పాపం ఈ పిచ్చతమ్ములకి అర్థం కావడంలే. కొంతమంది దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు కదా.
ఆ వీడియోని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని తయారు చేసి వదిలారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని బాగా కొట్టిస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళకి తెలియంది ఏమిటంటే గోదావరి పుష్కరాలు, అదేవిధంగా అక్కడ వీళ్ళు తీసినటువంటి షార్ట్ ఫిలిం షూటింగ్ నుండి ఎంతమంది చనిపోయారో ఆనాడు మనం చూసాం. అదేవిధంగా తిరుపతి, కందుకూరు, గుంటూరు, ఇలా అన్ని ప్రదేశాల్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారో మనం చూసాం. రీసెంట్గా సింహాచలంలో జరిగినటువంటి తొక్కిసలాట వరకు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒరిజినల్ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వదులుతారు. దాంట్లో ఎటువంటి డౌటేలే, అన్నీ బయటకు తీస్తారు. ఎక్కడెక్కడ చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ చేసినప్పుడు కందుకూరు కానీ, గుంటూరు కానీ, తిరుపతి కానీ, అదేవిధంగా రీసెంట్గా తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, సింహాచలంలో రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ, ఈ తొక్కిసలాటకు సంబంధించినవన్నింటినీ కూడా ఒరిజినల్ వీడియోలు, ఇక్కడ ఏఐ క్రియేట్ చేసినటువంటి వీడియోలు కాదు, ఒరిజినల్ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా తవ్వి తీసి ఇప్పుడు వదులుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు అందరూ కూడా గుర్తు చేస్తారు. అలా ఆ ఒరిజినల్ వీడియోలతో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని తొక్కి నారైతే తీసేస్తారు వైసీపీ. దాని ఎటువంటి డౌట్లే. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక జబ్బు ఉంది, కెలికి వాసన చూడడం. కెలుకుతారు, వాసన చూడడం, తర్వాత గగ్గోలు పెట్టడం. ఈ తమ్ములకి బాగా అలవాటైన పనే. వీళ్ళ తెంగారి తెలివితేటలో ఇంకో గంట ఉంటే తెలిసిపోతుందిలే. మరి కొద్దిసేపట్లో పోలీసులు ఏదో ఒక స్టేట్మెంటే తీస్తారు. అది నిజమా, ఫేకా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసినట్టు వీడియోనా మొత్తం కూడా బయటపెడేస్తారు. అది కానీ ఫేక్ వీడియో అయితే మాత్రం నా సామిరంగా వీళ్ళకైతే ఉంటుంది బొమ్మాలి, మామూలుగా ఉండదు ఇంకా.